హాయ్! ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది కదా! ఇక్కడ వచ్చేసి బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. సో, మొన్న ఆగస్ట్ 15 రోజు మా అమ్మాయి బర్త్‌డే అయింది. సో, బర్త్‌డే అవుతుంటే ఒక పక్క నుంచి వాళ్ళ నాన్నగారు అయితే ఫొటోస్ తీస్తున్నారన్నమాట. సో, అలా ఉండి, ఇలా ఉండి అని చెప్పేసి స్టిల్స్ ఇమ్మంటున్నారు. సో, అది మాట ఇక్కడ జరుగుతుంది. సో, మా అమ్మాయికి అయితే మీ అందరూ విష్ చేసేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు కదా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీకు మా ఛానల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నదని కూడా కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఆ రోజైతే ఇంక బర్త్డే కాబట్టి మార్నింగ్ స్కూల్ ఉంది కాబట్టి స్కూల్కి అయితే మామూలుగా పంపించేసాను. వాళ్ళ ఫ్రెండ్స్కి టీచర్స్కి అందరికీ చాక్లెట్స్ ఇస్తానంటే అవి ఇచ్చి పంపించేసన్నమాట. ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ స్నానం అది చేసేసి ఇంకా ఆ రోజు ఎలాగో శ్రావణ శుక్రవారం కాబట్టి మొదటి వారం చాలా మంచి రోజు పడింది ఈ ఇయర్ అయితే. సో ఇద్దరమే టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చేసామన్నమాట. వెళ్ళొచ్చిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేసాము. సో ఇంకా కంపల్సరీగా బర్త్డే అంటే నేను కంపల్సరీగా ఏదో స్వీట్ అయితే కంపల్సరీ చేస్తాను. యాక్చువల్లీ ఆ రోజు మార్నింగే దేవుడికి నేను ఆల్రెడీ నైవేద్యం సేమియాకి చేశాను. అండ్ ఈవినింగ్ కొద్దిగా స్పెషల్గా కీర్ అయితే చేశాను అనమాట. రుచి కీర్ అని చెప్పేసి అది ఫుల్ రెసిపీ షూట్ చేశాను. మీకు నేను కమింగ్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను. రెసిపీ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా స్నాక్స్ పర్పస్ అయితే సేమియా కాకుండా సమోసాలు అయితే పెట్టానమాట. అండ్ నైట్ లంచ్లోకి మష్రూమ్ కర్రీ. అండ్ ఇక్కడ మేము దుర్గమ్మ గుడికి అయితే వెళ్ళామని చెప్పాం కదా, అక్కడికి వెళ్ళి కొంతసేపు తల్లిని దర్శించుకొని కొంతసేపు అయితే అక్కడ కూర్చున్నమాట. తల్లి ఆలయంలోని కొంతసేపు కూర్చొని ఒక 10 మినిట్స్ పాటు స్పెండ్ చేసేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేసేసాము. సో ఈ ఇయర్ అయితే ఇలా హ్యాపీగా సింపుల్గా బర్త్డే అయితే సెలబ్రేషన్ చేసేసామన్నమాట. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. సో ఎందుకంటే ఇంకా పెద్ద హడావిడిగా కాకుండా చాలా సింపుల్గా చేసుకున్నాము ఈ ఇయర్, ఎందుకో తెలియదు. సో ఇలా అయితే హ్యాపీగా గడిచిపోయింది. సో మా అమ్మాయి డ్రెస్ మీషోలో బుక్ చేశారు. లింక్ కావాలంటే కామెంట్ చేయండి. ఓకే బాయ్.